చాలా సంతోషం. అందరం కలిసి దేవుడిని ఆరాధిస్తూ ఉంటే దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తాం. ఈరోజు మీతో కూడా ఉండటం చాలా సంతోషం. ప్రార్థన ధూపంలాగా దేవుని సన్నిధికి చేరాలంట. మన ప్రార్థన ధూపంలాగా దేవుని సన్నిధికి చేరాలి. ప్రార్థన ధూపం వేయాలి. ప్రార్థన ధూపం వేస్తే అది మేఘంలాగా మనల్ని ఆవరిస్తుంది. ప్రార్థన ధూపం ఏం చేస్తుందంటే మేఘంలాగా మనల్ని ఆవరిస్తుంది. ఈ ప్రార్థన చాలా విషయాల నుంచి మనల్ని భద్రపరుస్తూ ఉంటుంది. అంటే ఉండాల్సింది ఉండకపోవటమే. ఏ ఇంట్లో ప్రార్థన ధూపం ఉంటుందో ఆ ఇంట్లో శత్రువుకు అవకాశం లేదు. శత్రువుకు అవకాశము లేదు. మూడు నీళ్ళు ఉన్న చోట దోమలు ఉంటాయి, బెల్లం ఉన్న చోట ఏగం. చెడ్డ ఆలోచనలు, చెడ్డ మనసు ఉన్న వాళ్ళ దగ్గర ఎవరు ఉంటారు? దయ్యాలంటే ఏదో నల్ల డ్రెస్ వేసుకొని 2 కొమ్ములు పెట్టుకుని అట్టే ఉండదు. ఆలోచనలో చేరతాడు. లూసిఫర్ చాలా అందగాడు కదా. మన యొక్క మనసులో గలిబిల్ని పుట్టించి గందరగోళ స్థితిలో తీసుకెళ్ళి పాడు చేయటం వాడి పని. అందుకనే దుష్టుడు మన ఇంట్లోకి రాకుండా ఉండటానికి ఎప్పుడు కూడా ప్రార్థన ధూపం తగ్గకుండా జాగ్రత్త పడాలి. యోబు ఎందుకో జ్ఞాపకం వస్తున్నాడు. యోబు గారంట అరుణోదయముని లేచి, అరుణోదయం అంటే తెల్లవారుగా 3 గంటల నుండి 5 గంటల లోపు అరుణోదయం లేచి, ప్రతిరోజు అరుణోదయాన్ని లేచి పిల్లలందరి కోసం బలులు అర్పిస్తూ ఉండేవాడు అంట. 10 మంది పిల్లలు, 7 మగ పిల్లలు, 3 ఆడపిల్లలు. ఎంతమంది? 10 మంది. పిల్లలందరి కోసం బలులు అర్పించేవాడు అంట. బలి అర్పించడం అంటే బలి ఊరకన అయిపోద్దా? బలి అనగానే అయిపోద్దా? గొర్రె పిల్లని తీసుకురావాలి, దాన్ని వధించాలి, దాన్ని చర్మం వలవాలి, దాని ఆంతరాలన్నీ వేరు చేయాలి, బలిపీఠం మీద తీసుకొచ్చి దాన్ని అగ్నితో దహింపజేస్తే అది బలి అవుతుంది. ఎంత టైం పట్టుద్ది? ఎంత టైమే పట్టుద్ది కదా. కనీసం 1/2 గంట 20 నిమిషాలు, ఎంత ఎక్స్పర్ట్లు అయినా అదంతా చేయడానికి ఒక 20 నిమిషాలు, అరగంట అన్న పట్టుద్ది. యోబు తన బిడ్డలందరి కోసం ఒక్కొక్క బిడ్డ కొరకు ఆయన బలి అర్పిస్తూ ఉండేవాడంటే ఏ టైంలో లెగిస్తే తెల్లారేసరికి అరుణోదయాన్ని ఆ పని మరి ముగించబడుద్ది. ప్రతిరోజు కూడా యోబు మాత్రమే కాదు, యోబుకున్నటువంటి 10 మంది పిల్లలు, తన భార్య, తను ప్రతిరోజు వేకునే లేచి అరుణోదయాన్ని లేచి దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు, బలులు అర్పించేవాళ్ళు. అందువల్ల ఏమైందో తెలుసా? యోబు చుట్టూ కూడా కంచె వేయబడిందంట. యోబు చుట్టూ ఏమేయబడింది? ఎవరు ప్రార్థన చేసుకుంటామంటారు వాళ్ళ చుట్టూ, వాళ్ళ పిల్లల చుట్టూ, వాళ్ళకి కలిగిన సమస్తం చుట్టూ ఒక కంచె ఏర్పడుద్ది. ఈ కంచె మనుషులకు కనపడదు, కానీ ఎవరైతే శత్రువులు దాడి చేయడానికి వస్తున్నారో వాళ్ళకి అర్థమైపోద్ది. సాక్షాత్ అపవాదే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఎక్కడే నుంచి వస్తున్నావు అని అంటే, భూలోకం అంతా తిరిగి వస్తున్నానంటే, భూమి మీద నా భక్తుడు ఉన్నాడు చూసావని అంటే నువ్వు అతను చుట్టూ కంచె వేసావని. దుష్టుడికి కూడా అవకాశం లేదు. మనం వేసుకునేటువంటి కంచె ఏ పాటిది అనేది మనం గ్రహించాలి. మనం అసలు నిజంగా మనం బౌండరీస్ ఏర్పాటు చేసుకున్న కంచె ఏర్పాటు చేసుకుంటున్నామా? అది ప్రార్థన కంచెగా ఉండాలి. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ప్రతిరోజు కూడా ప్రార్థన కంచె మిస్ అవ్వకుండా ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ప్రాముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఈ విషయాన్ని పిల్లలకు నేర్పించాలి. వాళ్ళు వాళ్ళ పిల్లలకు నేర్పాలి, వాళ్ళ పిల్లలకు నేర్పాలి. అప్పుడు ఎక్కడ కూడా బలహీనతకు అవకాశం లేకుండా అందరూ పటిష్టంగా ఉంటారు. ప్రార్థన చేసే వాళ్ళకండి ఏక మనసు ఉండాలి. ప్రార్థన చేసే వాళ్ళకి ఏముండాలి చెప్పండి? ఏముండాలి? ఏక మనసు ఉండాలి. అంటే భిన్న మనస్తత్వాలు ఉంటే ఆ ప్రార్థన పనిచేయదు. యుద్ధానికి వెళ్ళాం అనుకోండి, యుద్ధానికి వెళ్ళే సైన్యం వాళ్ళందరికీ ఎట్లాంటి మనసు ఉండాలి? ఎదుటోడిని చంపేసే లేదా వాడి మీద జయం పొందాలని మనసే ఉంటుంది, కానీ ఆ యుద్ధంలో పోయి మనల్ని మనం కొట్టుకుందాం అనుకుంటారా? యుద్ధంలో పోయి మనవాళ్ళ మీద కత్తి విసిరితే ఏమైపోద్ది? మనమే ఓడిపోతాం కదా. శత్రువుకు అవకాశం కలుగుద్ది కదా. కుటుంబంలో వాడు ఎప్పుడు కూడా ఏముండాలంటే అందరికీ ఏక మనసు ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్నామంటే ఖచ్చితంగా అందరూ సమాధాన మనసుతో ప్రార్థన చేస్తే ఆ పని తొందరగా సఫలమవుతుంది, కార్యం జరుగుద్ది. వేరు వేరు మనస్తత్వాలు కలిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడి దగ్గర ఫలించదు, కానీ అందరూ ఏక మనసుతో ప్రార్థన చేయాలి. నేను చెప్పేది అర్థం అవుతుందా? మీకు అర్థం అవుతుందా? హల్లెలూయా చెప్పండి అందరూ.
నేను చెప్పిన మాట అర్థమైందా? ప్రార్థన చేసే వాళ్ళందరికీ ఎట్లాంటి మనసు ఉండాలి? గొడవలు పడతా, అసమాధానంగా, మనస్పర్ధలుగా, భిన్నాభిప్రాయాలు కలిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కప్పు కూడా దాటదు. కానీ సమాధానకరంగా అందరూ సంతోషంగా ఉండి ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు పరలోకం నుండి కార్యం చేస్తాడు. మనం ఎన్ని కుటుంబ ప్రార్థనలు పెట్టుకున్నా, ఏం చేసినా ఐక్యత కుటుంబంలో లేకపోతే దుష్టుడు ఈజీగా దాడి చేయడానికి అవకాశం ఉంది. అందుకని నేను దుష్టునికి అవకాశం ఇవ్వకుండా కుటుంబంలో వాళ్ళందరూ ప్రతిరోజు కూడా ప్రార్థనలు గడపడం ఎంతైనా అవసరం. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబానికి మనం ప్రాకారాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఏంటిదండి? ప్రాకారం. ఇల్లు ఎంత బాగా కట్టుకుని ఇంటి కాంపౌండ్ వాళ్ళేదనుకోండి, ఏమైనా వస్తాయి. అర్థమైందా? అందుకని మన కుటుంబాలకి రక్షణ ప్రాకారం ఉండాలి. ఏముండాలి? రక్షణ ప్రాకారం ఉండాలి. ప్రాకారాన్ని దిట్టపరుచుకోవాలి. ప్రాకారం దిట్టపరుచుకోకపోతే ఎవరైనా మన మీద ఈజీగా దాడి చేస్తూ ఉంటారు. కుటుంబం పటిష్టంగా ఉండటానికి కుటుంబానికి రక్షణ ప్రాకారం కావాలి, ప్రార్థనా జీవితం కావాలి, వాక్యపు అనుభవం కావాలి, వాక్యంతో కుటుంబాలని కట్టుకోవాలి. ఓకే, మరి ఈరోజు ఈ కుటుంబ కూడికలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదామా? ఎల్లప్పుడూను చెప్పండి, ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఓకే, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. 6వ వచనం చదవండి. దేనిని గూర్చియు, నాతోపాటు చెప్పండి, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మనం ఏం చేయాలంట? ప్రతి విషయంలో దేనిని గూర్చియు చింతపడకుడి. ఎందుకు చింతపడకూడదు అని అంటే ప్రభు అంటున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి అని అన్నాడు. మీ చింత యావత్తు అని. మనము దేవుణ్ణి తండ్రిగా ఆరాధిస్తాం, తండ్రిగా భావిస్తాం. కుటుంబంలో పిల్లలుగా ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడతాం? తల్లిదండ్రుల మీద ఆధారపడతాం. ఏ అవసరం వచ్చినా ఎవరు చెబుతాం? తండ్రికి తల్లికి చెప్తాం. వారే మన అవసరాలు తీరుస్తారు, మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో వారిదే బాధ్యత. యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనం తండ్రి కుటుంబంలో చేర్చబడ్డాం. ఇప్పుడు మన తండ్రి ఎవరు? దేవుడు కదా. ఇప్పుడు మన అవసరాలన్నీ ఎవరు తీరవాలి? అనారోగ్యం వచ్చింది ఎవరు బాగు చేయాలి? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఎవరు బాగు చేయాలి? ఎవరు చేసుకోమన్నాడు? నిన్న అప్పులు అని అంటారా? నిన్న అప్పు ఎవరు చేయమన్నాడు? అడగరా? అడుగుతారు. ఒకసారి చేస్తే తీరుస్తారు, 2 సార్లు చేసి పొద్దాకలు అప్పులు చేస్తుంటే నీ తిప్పలు నువ్వు బండి అయినా నీ అప్పుతో మాకు సంబంధం లేదని అంటారు కదా. గతంలో ప్రభుని ఎరక్కముందు మన మీద ఉన్నటువంటి ఆ రుణభారం అంతా ప్రభు తీసేశాడు. కానీ ప్రభు బిడ్డలమైనప్పటి నుండి మనం ఎవరికి రుణం ఉండాల్సిన అవసరమో లేదు. తండ్రి కాబట్టి ఆయన ప్రేమ కలిగిన వాడు, మన భారం అంతా కూడా ఆయనే భరిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం దేనిని గురించి యేసు ప్రభు ఒక మాట చెప్పాడంటే ఆయన చేస్తాడా చేయడా? ఏదన్నా దేవుడు ఒక మాట చెబితే చేస్తాడా చేయడా? మరి చింతపడొద్దని అన్నాడు. చింతపడొద్దనంటే మనం ఏం చేయాలి? చింతపడకుండా ఉండాలి. అర్థమైందా? చింతపడుతున్నాం అంటే అర్థం ఏంటి? మనం ఆయన నమ్మలేదని అర్థం. ప్రభువా నీ మీద నాకు నమ్మకం లేదులే, నువ్వు ఏడవంటావు నేను ఏడంటాను, నా బాధలు నాయి, నువ్వు ఏడవంటావు అని అంటావా? మానవ యొక్క క్రైస్తవ జీవితం అంతా కూడా విశ్వాసానికి సంబంధించింది, మన ఆత్మకు సంబంధించింది. ప్రకృతి సంబంధమైన వ్యక్తులు ప్రకృతి వాటి మీద మనసు పెట్టుకుంటారు, కానీ క్రైస్తవుడు అలా కాదు. యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించిన తర్వాత మనం పూర్తిగా ఆయనకు సరెండర్ అయిపోతే, ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంటే ఆయనే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడం అని చెప్పే మాట ఊరికనే చెప్పలేదు. ఉదయకాలంలో మాట్లాడుకుని ఏమేమి చేస్తే సంతోషంగా ఉంటామో మాట్లాడుకున్నాం. ఎల్లప్పుడూ ప్రభువులు ఎవరు ఆనందిస్తారు అని అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాళ్ళు ఎల్లప్పుడూ ఆనందిస్తారు. హల్లెలూయా. ఎందుకు ఆనందిస్తారని అంటే మనం ప్రార్థన చేస్తాం, ప్రభు ఆలకిస్తాడు, మన బాధలన్నీ తీసేస్తాడు, ఇంకా క్షేమంగా ఉంటాం. ఆనందంగా ఏముంటుంది కదా. ఆయన మనకు బాగా సహాయం చేయకపోతే కదా
కీర్తనల గ్రంథం 50:15 ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు నన్ను మహింపరుస్తావు అని అన్నాడు కదా. మాట చదువుతారా? 50 కీర్తన 15 చదవండి. కీర్తనల గ్రంథం 50:15 ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టు, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచుదు. ప్రభు మనల్ని విడిపించినప్పుడు మనం ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. ఏమని మహిమపరచాలి? ఏ ఆపత్కాలంలో ఏ అపాయకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని విమోచించాడో ఆ విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ప్రజలందరిలో కూడా సాక్ష్యం ఇవ్వాలి. ప్రభు చేసినటువంటి కార్యాలని సర్వ సమాజంలో ప్రకటించాలి, పరిశుద్ధుల సభలో ప్రకటించాలి, నీతిమంతుల సభలో ప్రకటించాలి. దేవుని యొక్క నామ ఘనత కొరకు ఆ విషయాలు కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధానంలో మనం చెప్పాలి. దిగులు పడటం అనేది మనం మానుకున్నప్పుడు గొప్ప గొప్ప కార్యాలు చూస్తాం. దిగులు అనేదంట ఒక తెగులు అంట. దిగులు ఏంటిది? తెగులు. రోగం వస్తే పోద్ది కానీ తెగులు తొందరగా బాదు. షుగర్ ఒక తెగులు, తొందరగా బాదు అది వస్తే. బీపీ ఒక తెగులు కదా, కుష్ఠవ్యాధి ఒక తెగులు, రకరకాల తెగులు, ఎయిడ్స్ ఒక తెగులు. అట్లానే దిగులు కూడా ఒక తెగులు. దిగులు పట్టడం వల్ల మనం ఏమీ సాధించలేం. మీరు చింతించడం వల్ల మోరడు ఎక్కువ చేసుకుంటారా అని ప్రభు ప్రశ్నించాడు. మనం ఏం చేయలేం. కాబట్టి మనం ఏం చేయాలంటే బై ఫెయిత్ మనం కేవలం విశ్వాసం ఉంచాలి. దేవుని మీద మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనం పనులన్నీ కూడా చక్కగా చేసుకోగలిగిన వారం అవుతాం. మీ సహనాన్ని సకల జనాలకు తెలియబడనియండి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవుని. ప్రతి విషయం గురించి మనం ఏం చేయాలంటున్నాడు ప్రభు? ప్రార్థన చేయమంటున్నాడు. ఎవరు ఎక్కువ ప్రార్థన చేస్తారో వాళ్ళు ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. కొద్దిగా ప్రార్థన చేసుకున్న వాళ్ళు కొద్ది కృతజ్ఞతాస్తుతి, ఎక్కువ ప్రార్థన చేసిన వాళ్ళు ఎక్కువ సార్లు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. కాబట్టి రాత్రికాల సమయంలో మన చింత ఏదైతే ఉందో, మన కష్టం ఏదైతే ఉందో, మన బాధ ఏదైతే ఉందో అది దేవుడికి అప్పజెప్పేసేయాలి. మనం మరి భౌతికంగా శరీరంతో ఉన్నాం కాబట్టి మనకి ఏదైనా ఎంఆర్ ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో కానీ ఏదైనా అవసరం అయితే మనం ఏం చేస్తాం? ముందు ఒక అర్జీ పెట్టుకుంటాం కదా. అయ్యా ఇళ్ల స్థలం రాలేదు, పెన్షన్ రాలేదు, లేకుంటే మా అమ్మాయికి ఇది పలాంటి సీటు కావాలి, అర్జీ పెట్టుకుంటా. వాళ్ళు దాన్ని పరిశీలించి చేయగలిగితే చేస్తారో, లేకపోతే లేదు. లోక అధికారులే న్యాయం చేయగలిగిన వాళ్ళైతే పరలోకమందు ఉన్నటువంటి దేవుడి దగ్గర మనం ఒక అర్జీ పెట్టుకున్నాం అనుకోండి, దేవుడు దాన్ని చూడకుండా ఉంటారా? మనుషులైతే తీసి నచ్చకపోతే చెత్తకుప్పలో పడేస్తారు. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి ఏ విజ్ఞాపన కూడా, ఏ ప్రార్థన కూడా దేవుడు వదిలిపెట్టాడు. ఎందుకనంటే ఆయనే చెప్పాడు, మీరు నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తానన్నాడు. కాబట్టి కుటుంబంలో దిగులు అనేది రాకుండా కాపాడుకోవాలి. ఒకళ్ళకి ఆ తెగులు పట్టుకుందనుకోండి, చిన్న చిన్నగా అందరికి వ్యాపిస్తూ ఉంటుంది. మరి వరి పొలాలు వేసేటప్పుడు అప్పుడప్పుడు అగ్గి తెగులు అని వచ్చింది. ఏంటిది అది? అగ్గి తెగులు. అవి అంతా ఎండిపోయినట్టు కనపడతా ఉంటుంది. ఒక చేనుకు వస్తే పక్క చేలకు కూడా వ్యాపిస్తూ ఉంటుంది. ఇంట్లో కూడా అంతే. ఒకళ్ళకి ఈ తెగులు పట్టింది అనుకోండి దిగులు, ఇంక పక్కన వాళ్ళకి కూడా వ్యాపిస్తూ ఉంటుంది. అందుకనే దిగులు పడకూడదు, చింత పడకూడదు. యేసు ప్రభు అన్నాడు, చింత యావత్తు నా మీద వేయండి అని అన్నాడు. కాబట్టి మనము ప్రభువుకి అప్పచెప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. అది ఏ బలహీనత అయినా మనం ప్రార్థన చేసుకుంటే ప్రభు సహాయకుడు. ఈ రాత్రి వేళ విశ్వాసంతో ప్రార్థన చేయడం నేర్చుకుందామండి. దేవుని మీద ఆధారపడడం నేర్చుకుందామండి. యెషయా 26:3 ప్రకారము, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. మనం ఏం చేయాలంటే మనం ఆయన మీద ఆనుకోవాలి. మన మీద ఏం చేయాలి? మనం ఆయన మీద ఆనుకోవాలి. ఆనుకోవటం అంటే ఆయన నమ్మాలి, ఆయన విశ్వసించాలి. ఇది ప్రభువుకు చెప్పాం, ప్రభు సహాయం చేస్తాడు, ఏ ఇబ్బంది లేదని చెప్పి దేవుని మీద మనము ఆనుకోవాలి, ఆధారపడాలి. మరి మా సంఘంలో చాలా విషయాల కొరకు మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేశాడు. సంవత్సరాల తరబడి మా ఫ్రెండ్ ఒక అబ్బాయి 12 సంవత్సరాలు
పిల్లలు లేకుండా ఉన్నాడు. వాడు 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు. ఎంత నలిగిపోయేవాడు అంటే అంత నలిగిపోయేవాడు. వాడి కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే దేవుడు వాడిని కనికరించాడు. సేవకి వెళ్ళిన కొత్తలో మరి కట్టుబడివారిపాలెం అనే ఊర్లో ఒక యాదవుల కుటుంబం వచ్చారు. 7 సంవత్సరాలు అయిందంటే పెళ్ళయి. వాళ్ళు పిల్లలు లేకపోతే ఎక్కడెక్కడో తిరిగారు, ప్రభు దగ్గరకు వచ్చారు. వారి కొరకు విశ్వాసంతో ప్రార్థన చేయగా దేవుడు వారికి మంచి బిడ్డలని, 2 బిడ్డలను ఇచ్చాడు. అయ్యే కాదు, పంట పొలాలు ఏంటి, ఉద్యోగాలు ఏంటి, కుటుంబాల్లో సమస్యలు ఏంటి, ఎన్నో పరిస్థితుల్లో దేవుడి దగ్గర మొరపెట్టుకుంటే అసాధ్యమైనవి సుసాధ్యం చేసి ప్రభు సహాయం చేశాడు. ప్రభు అంత గొప్పడు. ఈ రాత్రి ప్రార్థన చేయటం అనేది మనం ఒక ఆయుధంగా తయారు చేసుకోవాలి. ప్రార్థన అనేది ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటే ఆ ఆయుధంతో ఏదైనా జయించవచ్చు. ఒక భక్తుడు అంటాడు, అరే నీకు కనీసం ఏడవటం కూడా రాకపోతే నేనేం చేశానని అంటాడు. మనకేమి రావాలంట? ఏడవటం అన్నా రావాలి. పెద్ద పెద్ద ప్రసంగాలు చేయకపోయినా, దీర్ఘ ప్రార్థనలు రాకపోయినా, దేవుడి దగ్గర 2 కన్నీళ్ళు బొట్లు రాలిస్తే ప్రభు ఖచ్చితంగా కనికరిస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రవక్త వచ్చాడు, దీపం వండగా నీళ్ళు చక్కబెట్టుకుని టైం అయిపోయిందని అన్నాడు. ఆయన చెప్పి ఇంకా గవిని కూడా దాటలేదు. ఈయన గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. ఎన్ని గంటలు ప్రార్థన చేశాడు ఏమండి? ఇంత చిన్న ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. 2 కన్నీటి బొట్లకే దేవుడు అంత గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఇస్తే మనం విరిగి నలిగిన హృదయంతో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా? ప్రభు ఖచ్చితంగా ఆలకిస్తాడు. అయితే ఐహిక విచార శోధనలో నుంచి బయటపడాలి. సాతానుడు ఈ అంత్య దినాల్లో ప్రజల్లో గలిబిలి చేసేటువంటి ఒక అంశం ఏంటంటే ఐహిక విచారాలు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో. ప్రజలకున్న చింతలన్నీ ఇయ్యే కదా, చింతలన్నీ ఇయ్యే. బాగా ఇల్లు కట్టుకోవాలా, ఆస్తి సంపాదించుకోవాలా, కార్లు సంపాదించుకోవాలా, బంగారం సంపాదించుకోవాలా. వీటికంటే కొత్త ఏమైనా ఉన్నాయా? యోహాను పత్రికలో చెప్పినట్లుగా లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ. శరీరాశ అంటే శరీరాన్ని సుఖపెట్టుకోవాలి, లగ్జరీగా ఉండాలి, ఎండ తగలకూడదు, ఒంట్లోని చోట బయటికి రాకూడదు. అటు రాకపోతే పెందలాడు చచ్చిపోతారు. ఒంట్లో యేసు ప్రభు సృష్టిలో అట్లా లేదు. మీరు కష్టపడి పని చేసుకొని శ్రమట వాడవాలి. ఏం చేయాలంట? కుటుంబంలో అందరూ కష్టపడి పనిచేస్తే ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి కుటుంబం ఎప్పుడు కూడా కష్టపడి పని చేయటానికి, కష్టపడి ప్రార్థన చేయటానికి మనం ఏక మనసు కలిగి ఉండాలి. ఐహిక విచార శోధన నుంచి, ధనమోసం నుండి తప్పించబడాలి. గతంలో వచ్చినప్పుడు కూడా చెప్పాను కదా, కలిగిన వాటితో తృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. భూమి మీద ఉన్న సమయం గతించిపోతుంది. యేసు ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఇందాక మనం చదువుకున్నాం, ప్రభు రాకడ సమీపంగా ఉంది, చాలా దగ్గరగా ఉంది. ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు. మనమేం రాకడ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. రాకడ చాలామందికి మేలేం కాదు. యేసు ప్రభు రెండో రాకడ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ప్రభు ఇస్తే ఉపయోగం ఏంటి నీకు? హృదయం సరి చేసుకోకుండా, ఆయనతో సమాధాన పడకుండా, పశ్చాత్తాపడకుండా, ఎక్కడ పాపాలు అక్కడే పెట్టుకుని ఎవరితో సమాధానం లేకుండా బ్రతుకుతావంటే దేవుడు రావటం వల్ల నీకేంటి ఉపయోగం? నువ్వు సిద్ధపడి ఉంటే, సమాధాన పడి ఉంటే, గొర్రెపిల్ల రక్తంలో కడగబడి ఉంటే, సంఘంలో యాక్టివ్గా ఉంటే, ఆయన మహిమ కొరకు ఎదురు చూస్తున్న మనిషి అయితే దేవుడు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడే సంఘంగా ఉంటావు. ముడత, మచ్చ, కలంకము, డాగు అట్టిది మరి ఏది లేకుండా భూమి మీద మనం సిద్ధపడాలి. ఇట్లా సంఘం కూడా ఏం చేయాలంటే అంత్య దినాల్లో ఎవరికి వారు వ్యక్తిగతంగా శుద్ధీకరణలో ఉండి సిద్ధపడాలి. నేను చెప్పేది అర్థమవుతుందా? హల్లెలూయా. శుద్ధీకరణ ద్వారా సిద్ధపడాలి. ఒక రాజ్యంలో రాణిగారి పోస్ట్కి జాబ్ వచ్చింది. ఒక జాబు షెడ్యూల్ విడుదల చేశాడు. షూషాన్ కోటలో రాణిగా ఉండటానికి 127 సంస్థానాల్లో నుంచి అప్లికేషన్స్ వచ్చాయి. చాలామంది ఆ కోటలోకి తేబడ్డారు. నేను చెప్పేది అర్థమవుతుంది. ఎస్తేరు గురించి చెబుతున్నాను కదా. వాళ్ళకి ఏంటంట, 6 నెలలు గోపరస తైలంతోనూ 6 నెలలు సుగంధ ద్రవ్యాలతో వారు శుద్ధీకరించుకోవటమే వాళ్ళకున్న ట్రైనింగ్. అహష్వేరోషు రాజుకి భారీగా ఉండటానికి అందమైనటువంటి కన్యకలు చాలా మంది ఆ షూషాన్ కోటలోకి వచ్చారు. వారికి ఉన్న ట్రైనింగ్ ఏంటంటే శుద్ధీకరణ. ఒక రాణిగా సెలెక్ట్ అవ్వడానికి వారి అందం ప్రాముఖ్యమే కానీ శుద్ధీకరణ చాలా ప్రాముఖ్యం.
6 నెలలు గోపరస తైలంతోనూ 6 మాసాల సుగంధ వర్గములతోనూ సుగంధ ద్రవ్యాలతో శుద్ధి చేయబడటం. ఏమంటే శుద్ధీకరణ లేకుండా వస్తే రాజుగారు ఇష్టపడతాడా? 127 సంస్థానాల మీద రాణిగా ఉండటానికి ఒక మరి పరీక్ష జరుగుతూ ఉంటే దాంట్లో ఎంత సిద్ధపడాలి? ఒక స్పెషల్ డైట్ వాళ్ళకు ఉంది. పెడుతున్నారు కదని కుంభాలు తినంతా నూరితే రాణి పోస్ట్కి పనికిరారు. స్లిమ్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, కట్టుదిడ్డంగా ఉండాలి, సరైనటువంటి నిద్ర కావాలి. అన్నీ కూడా వాళ్ళ ట్రైనింగ్లో సిస్టమేటిక్గా ఉంటాయి. అట్లాంటి వాళ్ళే రాణిగా ఉండటానికి రాజుగారు మనసును గెలుచుకోవడానికి సిద్ధపడతారు. ఒక రాణిగారికి ఎంత సిద్ధపాటు అవసరమైతే పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకోవడానికి పోతాం. మనందరికీ ఎంత సిద్ధపాటు కావాలండి? ఎంత శుభ్రం ఉండాలి, ఎంత మెలకు ఉండాలి కదా. ఎక్కడే పెట్టేసుకొని స్తోత్రం అంటే సరిపోద్దా? చెప్పండి, సరిపోద్దా? చాలదు. అందుకని ప్రతిరోజు వ్యక్తిగతంగా దేవుడు పాదాల దగ్గర కూర్చొని శుద్ధీకరించుకోవాలి. తమ్ముడితో ఇందాక మాట్లాడుతూ ఉన్నా, మంచంలో ఉన్నవాళ్ళు దీవించబడ్డవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు దీవించబడ్డవాళ్ళు, అకస్మాత్ మరణాలు అంతే సంగతులు. కానీ మంచంలో పడ్డవాళ్ళు మాత్రం దేవుడు శుద్ధి చేస్తూ ఉంటాడు. ఎందుకు మంచం ఎక్కించాడు అంటే శుద్ధీకరణ కోసమే. నేను చెప్పేది అర్థమవుతుందా? శుద్ధి చేయడానికే. ఎప్పుడు ప్రార్థన చేయనప్పుడు స్తోత్రం ఏసయ్యా, బాధలయ్యా, నొప్పులయ్యా, శుద్ధి చేయ, పాపాలు క్షమించయ్యా, ఏ తప్పు చేసాను ఏ జన్మలో, ఇంకా అన్ని గతం గుర్తొస్తా ఉంటాయి. కడుపు నిండా తిన్నట్టు గుర్తొస్తాయా? మా బలగం అంతా మా వాళ్ళట, వాళ్ళెట్ట, వీళ్ళెట్ట అన్నీ వస్తాయి. కానీ మంచం ఎక్కితే, మంచం మీద పడుకుంటే ఆరోగ్యంగా ఉండి కాదు మంచం మీద పడుకునేది. హాస్పిటల్ బెడ్ ఎక్కితే గతం బయటపడుద్ది. ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది, ప్రభువా పాపినయ్యా, క్షమించయ్యా. పడతావో అంత స్వస్థత వచ్చింది నీకు. మీరు గమనించారా? యేసు ప్రభు సువార్తల్లో రోగులను బాగు చేసినప్పుడల్లా ఎక్కువ సార్లు ఏమన్నాడంటే, నీ పాపాలు క్షమించబడ్డాయి, లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళిపో అని అన్నాడు. అదే నా ప్రభు చెప్పింది. కొన్నిసార్లు నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అన్నాడు. కొంతమందితో నీ పాపాలు క్షమించబడ్డాయి, లేచి వెళ్ళిపో అని అన్నాడు. నేను చెప్పేది అర్థం అవ్వాలి మీకు. మానవుని యొక్క బలహీనతలకి చాలా వరకు కారణాలు మానవుని యొక్క పాపాలే. తల్లిదండ్రుల పాపం ఉంటుంది, పితరుల పాపం ఉంటుంది, దోషం అది మేఘం అని అన్నానే. ఇంతకుముందు అది పాప మేఘం వాళ్ళని ఆవరించి ఉంటుంది, ఆ శాపాలు వాళ్ళ మీదకి వచ్చి ఉంటాయి. అది తరతరాలు కూడా అనుభవిస్తూనే ఉన్నారు. అయితే ప్రభు యొక్క రక్తంతో కడగబడ్డ వాళ్ళు దాని నుంచి విమోచించబడి పరిశుద్ధ జీవితంలో కొనసాగుతారు. కాబట్టి రాత్రి వేళ మన యొక్క బలహీనతల నుండి మనం విమోచించబడాలంటే మన పాపాలను ప్రభు దగ్గర ఒప్పుకొని శుద్ధీకరించుకోవాలి. ప్రభు దగ్గరకు వెళ్ళినప్పుడు ప్రభు మన ముఖం చూడాలంటే, మనల్ని ఆయన ఇష్టపడాలంటే ఆయన ద్వారా క్షమించబడాలి. ఎవరు ఆయన ద్వారా క్షమించబడతారో వారు ధన్యులు అవుతారు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. యేసు ప్రభువే సర్టిఫికెట్ ఇస్తే వీళ్ళు దోషం లేదని ఇంకెవరు ఆపగలరు? ఆపుతారు ఎవరన్నా కదా? తెల్లగొడ్లు వేసుకొని బ్రహ్మాండంగా నేను నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. కానీ ప్రభు దగ్గర ఆ సర్టిఫికేట్ లేకపోతే ఉపయోగం లేదు. ప్రపంచం అంతా ఈ నెంబర్ 1 అని చెప్పినా దేవుడి దగ్గరకు వచ్చి ఇదిగో నీళ్ళు పాపం ఉందని అంటే మనకి నిత్య జీవం లేదు. అందుకని భూమి మీద బ్రతికే దినాలన్నీ కూడా మనం మన కోసం కాదు బ్రతకాల్సింది. అమ్మా నేను ఒక మాట చెబుతానండి, మనకు కావాల్సిన తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండటానికి ఇల్లు, భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళకు దేవుడే ఊరకనే ఇస్తాడు. నమ్ముతున్నారా? హల్లెలూయా. రోడ్డు ఏమిటి గుడిసెల్లో ఉండే వాళ్ళకి ఏమైనా తక్కువైందా? వాళ్ళు కూడా నివాసం, వాళ్ళకి దేవుడు రోజు తిండి పెడతాం, వాళ్ళకి దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. ఏ స్థాయిని బట్టి వాళ్ళకి అది వస్తుంది కదా. ఏమి తిందుమో ఏమి ధరించుకుందామో అని మీరు మీ వస్త్రాల గురించి మీ తిండి గురించి చింతించకండి. ఇవన్నీ మీకు తండ్రికి తెలిసి ఇవ్వాలని మనం దేని గురించి మరి ఎక్కువ మనం ప్రార్థన చేయాలని అంటే పరిశుద్ధాత్మ గురించి అడగమన్నాడు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకండి. వెతకాల్సినవి అవి భూమి మీద ఉండగానే పరలోకం కొరకు మనం ప్రయాసపడాలి. పరలోకంలో ధనవంతులు అవ్వడానికి సిద్ధపడాలి. పరలోకంలో ధనం సమకూర్చుకోవడానికి మనం ప్రయాసపడాలి. మన యొక్క భవిష్యత్తు పరలోకంలో ఉంది. భూమి మీద ఇదంతా మనకు పరీక్షా కాలమే. ఈ పరీక్షా కాలంలో మనము 35 మార్కులైనా తెచ్చుకుంటే
మనము పరలోకానికి వెళ్ళినట్టే కదా. పిల్లల పరీక్షలు పెడితే 35 మార్కులు పాస్ మార్క్, కానీ ప్రభు అంటున్నాడు నీకు 30 మార్కులు వచ్చిన వాళ్ళు నేను పాస్ చేస్తాను అంటున్నాడు. దేవుడు ఎంత కృప కలిగినాడు అండి. ప్రపంచంలో ఎక్కడ లేదు 30 మార్కులు, ప్రభు దగ్గరే. ఆయన ఎంత కనికరం కలిగినాడంటే అట్లా మనల్ని ప్రేమించి ఆయన దగ్గర తీసుకెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. రాత్రి మరి ఏ విషయంలో చింతపడబాకండి. ఏ బలహీనత దేవుని సెలవు లేకుండా మనల్ని ఏమీ చేయదు. నేను చెప్పేది అర్థం అవ్వాలి మీకు. దేవుని సెలవు లేకుండా ఏది మనల్ని తాకదు. సరే అంట ఒక్కబడలేదంట. మీకు సంగతి చెప్పనా, మనకి సమస్యకి మధ్యలో దేవుడు ఉన్నాడు. దేవుడు సెలవు లేకుండా ఒక్క సొక్క కూడా మన మీద పట్టని దేవుడు ఒప్పుకోడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు ప్రమేయం లేకుండా ఒక్క ఇంటికి కూడా రాలదంట. ప్రభువుకి ఎంత మనం ఇష్టం అని అంటే ఆయన సెలవు లేకుండా ఒక వెంట్రుకు కూడా భూమి మీద రాలదంట. నువ్వు ఏ షాంపూ వాడినా వాడకపోయినా దేవుని సెలవు లేకుండా ఒక్క వెంట్రుకు కూడా భూమి మీద రాలదంట. దేవుడు అంత ప్రేమిస్తున్నాడు. అంత ప్రేమగా మనల్ని చేసుకొని మనల్ని పెంచి పోషించుకుంటా ఉన్న దేవుడు మనల్ని కష్టాలకు వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. ఇరుకులు వదిలిపెడతాడా? ఇబ్బందులు వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. కానీ కొన్నిసార్లు వదులుతాడు. ఎందుకో తెలుసా? ఆయన మాట వినకపోతే, ఆయన లెక్క చేయకపోతే, ఆయన దగ్గర ఉండకపోతే దేవుడే వదిలేస్తాడు. దేవుడే వదిలేస్తాడు. అప్పుడు రకరకాల బాధలన్నీ పడాల్సి వస్తుంది. అంత దూరం ఎందుకు? శత్రు చేతులు చిక్కడం ఎందుకు? బాధలు పట్టడం ఎందుకు? అప్పుడు ఏసయ్యా ఏసయ్యా అని అడగటం ఎందుకు? అవకాశం ఉన్నప్పుడే, కళ్ళు బాగా కనపడుతున్నప్పుడే, కిడ్నీలు, గుండె అన్ని అవయవాలన్నీ బాగా పనిచేస్తున్నప్పుడే రోజు దేవుడు పాదాలు కొట్టుకున్నాళ్ళు కన్నీరు గారటం మనకు అలవాటు అయితే అబ్బా ఎంత గొప్ప పెట్టుబడి అండి. మీకు తెలుసా, ప్రపంచంలో కన్నీరు కంటే పెట్టుబడి గొప్పదేమీ లేదు. హల్లెలూయా. ఒక రాజుకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చి ఆయన అద్భుతంగా దేవుడు కాపాడాడండి. అంతకంటే అసలు ఎన్ని కోట్లు పెడితే బ్రతుకుతారండి మనుషులు? నీ సమయం అయిపోయింది, నువ్వు సిద్ధపడని చెప్పి ఇంకా గవిని కూడా దాటని ఆ రాజుకి ఆయన ప్రార్థన చేసుకుని 15 సంవత్సరాల ఆయుష్ కన్నీరు గార్చినందుకు దేవుడు ఇచ్చాడంటే ఎన్ని కోట్లు ఇస్తే రావాలి ఆయుష్? ఎంత గొప్ప పెట్టుబడి. నేనేమంటానంటే ఈరోజు మన పిల్లల కొరకు, మన భవిష్యత్తు కొరకు దేవుణ్ణి కాళ్ళు గడవటం కానీ ప్రారంభిస్తే అద్భుతమైన ఆశీర్వాదాలు మనం చూస్తాం. హల్లెలూయా. మన పిల్లలు పెద్ద పెద్ద స్కూల్లో చదవకపోయినా, ఏ డిగ్రీలు లేకపోయినా, దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలాల మీద దేవుడు మనల్ని, మన పిల్లల్ని ఆశీర్వదించాలంటే వారి కొరకు రోజు కన్నీటి ప్రార్థన పెట్టుబడి పెట్టిన ప్రజలు ఎంత ఆశ్చర్యంగా తయారవుతారు. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ వాళ్ళు 12 మంది సంతానం అయితే వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు అంట. చిన్న వయసులోని పిల్లలందరూ చిన్న వాళ్ళుగా ఉన్నప్పుడే తండ్రి చచ్చిపోతే ఆమె పిల్లలందరి కోసం రోజు తెలుసుగా అది సంగతి, రోజు ప్రార్థన చేసేదంట. ప్రభా ఇంతమంది బిడ్డలని ఇచ్చే భవిష్యత్తు ఏందయ్యా, నేను ఏం చేయగలను ఆడ మనిషిని అని ఆమె ప్రార్థన చేసుకుంటానే జ్ఞానంగా ప్రతిరోజు పిల్లల కొరకు చేసినటువంటి ఆ ప్రార్థన పెట్టుబడి ప్రపంచాన్నే శాసించగలిగిన, ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగినంత గొప్పవాళ్ళు అయ్యారంట. ఇంగ్లాండ్ దేశానికి జాన్ వెస్లీ అనేటువంటి భక్తుడు స్వార్థీకరణ ద్వారా ఆ దేశాన్ని ప్రభావితం చేయగలిగాడు. చార్లెస్ వెస్లీ ఆయన రాసిన పాటలు ప్రపంచానికి ఒక మధురమైనటువంటి సంగీతం ద్వారా దేవుని మహింపరచగలిగారు. ఆ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ కూడా అంత అద్భుతంగా వాళ్ళు రాణించగలిగారంటే ఆ కుటుంబంలో తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థన పెట్టుబడి, ఆ తల్లి చేసిన ప్రార్థనే. అమ్మా అన్న ఒక పండక్కి షిలోహ్ మందిరానికి వచ్చింది. దేవాలయంలోనే ఉండి తన బాధ దేవుడితో మొరపెట్టుకుంటా ఉంది కదా. దేవుడితో మొరపెట్టు, సౌండ్ రావట్లేదు బయటికి. పెద్దోడైనటువంటి ఏలి దూరం నుంచి చూస్తున్నాడు. ఈ అమ్మాయి బాగా మొత్తు తీసుకుంది, మద్యం తీసుకుంది కావాలి, అందుకని ఇట్లా అనుకుంటుందని అన్నాడు. ఆమెతో మాట్లాడాడు, ఆ బాధ చెప్పింది, దేవుని ద్వారా ఒక మాట పలికాడు. వచ్చే సంవత్సరానికల్లా నువ్వు కోరుకుంది నీకు అవుతుందని అన్నాడు. అద్భుతంగా దేవుడు సమూయేలుని ఆమెకు బహుమానంగా ఇచ్చాడు. చిన్న చిన్న ప్రార్థనలే గొప్ప గొప్ప విజయాలని తీసుకురాగలిగాయి. భూమి మీద అంటే ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే వాళ్ళు ఎవరో చెప్పనా? యేసు ప్రభు కాళ్ళు గడగటానికి 4 కన్నీళ్ళు కూడా రాళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంట పేదవాళ్ళు అంట. ఆధ్యాత్మిక పేదరికం ఏంటంటే దేవుడు కాళ్ళు గడగటానికి కన్నీళ్లు కూడా రాని వాళ్ళే పేదవాళ్ళు.
ఎవరైనా చుట్టాలు వస్తే మనం ముందు ఏం చేస్తాం? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం కదా. యూదుల్లో ఒక సాంప్రదాయం ఉంది, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు కాబట్టి తల అంటాలి, వాళ్ళు ముద్దు పెట్టుకోవాలి, మంచి భోజనం పెట్టి వాళ్ళని ఆహ్వానించాలి, సేద తీర్చేటట్టు చేయాలి. ఒకసారి సీమోన్ అనేటువంటి ఒక ఆయన యేసు ప్రభుని ఇంటికి భోజనాన్ని పిలిచాడు. ప్రభు తనతో పాటు ఇంకొంతమంది వచ్చారు. ఇంట్లోకి వస్తే కనీసం కాళ్ళు కొడుకోవడానికి నీళ్ళు లేదంట, ఆయన ముద్దు పెట్టుకోలేదంట, తలకు నూనె అంటలేదంట, ఏమీ చేయలేదంట. ప్రభు వచ్చి ఆ భోజనానికి కాడ కూర్చుంటే పాపాత్మురాలైన స్త్రీ ఒక ఆమె వచ్చింది. ఆమె ఏం చేసిందంట? కన్నీళ్లతో యేసయ్య కాళ్ళు కడిగిందంట. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. యేసు ప్రభుని విస్తారంగా దేవుడు ప్రేమించిందంట. అందుకని రూపాయి ఖర్చు లేకుండా విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అంట. హల్లెలూయా. ఎంత సీక్రెట్ కనుక్కొని చూసారా? ఆమె యేసు ప్రభు విస్తారంగా యేసు ప్రభును ప్రేమించింది కాబట్టి విస్తారమైనటువంటి పాపాలు క్షమించబడ్డాయి. మన జీవితంలో కూడా మనం ప్రభుని ఎంత ప్రేమిస్తున్నామో మన ఆశీర్వాదాలు, మన క్షమాపణ దాంట్లోనే ఉంది. ఎవరు క్షమించబడతారో వారు ఆశీర్వదించబడతారు. ఎవరు ప్రార్థించగలుగుతారో వారు దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడతారు. ఎవరు దేవుని సన్నిధానంలో విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో వాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడు. కడపలో నివసిస్తున్న మీరు ఈ ప్రాంతానికి వెలుగుగా మారాలంటే ప్రతిరోజు ధూపం వేయాలి. ప్రతిరోజు ఏం వేయాలి? ప్రార్థనా ధూపం వేయాలి. హల్లెలూయా చెప్పండి. ఏం వేయాలంట? మనం ఇక్కడ ఉన్నాం, ఏదైనా పొగలెగుస్తుంది అనుకో, చుట్టుపక్కల వాళ్ళందరూ తెలిసిద్దా లేదా? అరే అక్కడేంద్ర పొగలు వస్తున్నాయి, ఏమన్నా గాలిపోతుందా, ఏంది ఎగురుతాలు పెట్టారా అని అంటారు లేదా కదా. పొగ ప్రపంచానికి లేదా అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి రెండు సూచనలు వేస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ పొగలు అగ్ని మంటలతో లెగుస్తూ ఉన్నప్పుడు అంతా కాలిపోయి పొగ పైకి ఆకాశం వైపు లెగుస్తూ ఉంటుంది. సొదొమ గొమొర్రాలు తగలబడినప్పుడు కూడా ఆకాశం వైపు ఆ పొగలు లెగుస్తూ ఉన్నాయి అంటారు. మన కుటుంబాల్లో ఎట్లాంటి పొగలు ఎగవాలంటే సాంబ్రాణితో కూడినటువంటి సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి పొగ అనగా ప్రార్థనా జీవితం, ప్రార్థనా ధూపం అటా లెగుస్తూ ఉంటే దేవుడు ఆకాశం నుండి ఆయన యొక్క సన్నిధిని మన మీద అనుగ్రహించి ఆయన ముఖకాంతిని మన మీద ప్రకాశింపజేసి మనల్ని, మన పిల్లల్ని ఆయన దక్షిణాస్తంతో కాపాడతాడంట. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. కాబట్టి అటువంటి ప్రార్థన మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసుకున్నా అంటే మనం ఎన్నిసార్లు వాక్యం విన్నా ఊరకు విని లేచిపోవటం వల్ల ఏం పని కాదు. కానీ మనం నోరు తెరిచి ప్రార్థన చేసుకోవాలి. నోరు తెరిచి ప్రార్థన చేయాలి, బిగ్గరగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే విధానంలో చాలా రకాలు ఉన్నాయి. మోషే అయితే కొండకి ఇశ్రాయేలీయుల ప్రజల కొరకు విజయం కావాలని తన 2 చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు. మరి మనకున్న అనుభవం మనకుందా? మన పిల్లలు గెలవాలా లేదా అమ్మా? మన పిల్లలు గెలవాలా లేదా? చెప్పండి, గెలవాలా లేదా? మనం గెలవాలా లేదా? సమాజంలో నిలబడాలా లేదా? మనం నిలబడాలి. మన పిల్లలు నిలబడాలంటే మనం 2 చేతులు ఎత్తి ఆకాశం వైపు ప్రార్థన చేసే అనుభవానికి రావాలి. హల్లెలూయా. ఈ అనుభవం లేని వాళ్ళకి విజయాలు సాధించుకునే స్తోమత లేదు. నేను చెప్పేది అర్థమవుతుందా? అమాలేకీయులతో యుద్ధం జరుగుతుంది. యెహోషువ సైన్యాన్ని నడిపిస్తూ యుద్ధం చేస్తున్నాడు. మోషే, అహరోను, హూరులు ఏం చేశారు తెలుసా? కొండ ఎక్కారు. దేనికి? యుద్ధం చూడటానికి కాదు, ప్రార్థన చేయటానికి. ఎక్కడికి ఎక్కారు? కొండ ఎక్కారు. కొండకి మోషే 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేసినంతసేపు ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. చేతులు బరువుకి దించితే అమాలేకీయులు గెలుస్తున్నారు. మన చేతులు బరువు ఎక్కకుండా ఆకాశం వైపు ఎంతసేపు ఉంచగలం? కష్టమే కదా. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మహా అయితే ప్రాక్టీస్ 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా. ఆ కొద్దిసేపు ప్రజలు గెలుస్తున్నారు, తర్వాత మరలా ఓడిపోతున్నారు. అందుకని అహరోను, హూరులు ఏం చేశారంటే ఒక రాయి తీసుకొచ్చి దైవజనుని దాని మీద కూర్చోబెట్టి వాళ్ళు 2 చేతులు ఆదుకున్నారంట. యుద్ధం గెలిచేదాకా ఆయన 2 చేతులు అలానే చాచి ఉంచి ప్రార్థన చేశాడంట. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ప్రార్థన చేసే దైవజనునికి చేదోడు బాదోడుగా ఉండి చేతులను బలపరిచే వారికి ఆదరించే వాళ్ళకి ఉంటే ఒక దైవజనుడు చేసిన ప్రార్థన ఇశ్రాయేలు జాతి మొత్తానికి విజయాన్ని తీసుకొచ్చిందంట.
మరి ఒక వ్యక్తి మన ఇంట్లో ప్రార్థన చేసేవాడు, చేతులెత్తి ప్రార్థన చేయగలిగే వాళ్ళు ఉంటే, అదే తండ్రి అయితే, అదే తల్లి అయితే కుటుంబానికి ఇంకేమన్నా ఇబ్బంది ఉంటుందా? ఏమండి, విజయం రావాలంటే ఊరక రోగం తగ్గాల, ఆమె అనగానే పిల్లలు కలగాలి, ఆమె అనగానే ఆస్తి రావాలి. ఊరకి ఎట్టొచ్చిద్దండి? కష్టపడకుండా ఊరకు వచ్చిద్దా? చేతులు ఎత్తడం అంత తేలికైన విషయమేనా? చేతులు ఆదుకోవటం అంత తేలికైన విషయమేనా? మనం దేవుని ఎదుట యథార్థ హృదయంతో చేసే ఆ ప్రార్థనే, ఐకమత్యంతో చేసే ఆ ప్రార్థనే కుటుంబాన్ని నిలబెట్టుద్ది. కాబట్టి దేవుని ప్రియులారా, రాత్రి వేళ మనం కూడా అటువంటి గొప్ప ప్రార్థనా యోధులుగా మారాలి. అంత్య దినాల్లో మనకు ఎక్కువ కావాల్సింది ఏంటంటే ప్రార్థనే. ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. గంటల తరబడి ప్రార్థన చేసి అనుభవంలోనికి రావాలి. అప్పుడు దేవుడు జరగబోయే విషయాలు కూడా చెబుతాడు. దేవుడు కృపావరాలను ఇస్తాడు, ఆత్మతో నింపుతాడు. మనల్ని దేవుడు అనేకులకు దీవెనకరంగా ఇస్తాడు. అప్పుడు ఎట్టుంటామో తెలుసా? కొండ మీద ఉన్న పట్టణం లాగా ఉంటాం. కొండ మీద నీళ్ళు కనపడకుండా ఉంటే లోకానికి వెలుగుగా ఉంటామంట, ఆకాశంలో జ్యోతుల్లాగా ఉంటామంట. ఎన్ని గొప్ప దీవెనలు ఉన్నాయి. అవన్నీ దేవుడికి ఇష్టం మన అందరికి ఇవ్వాలని. ఎవరు కష్టపడితే వాళ్ళకి ఇస్తాడు. కడపలో మీరు కష్టపడ్డారనుకో, దేవుడు మిమ్మల్ని అట్లా ఆశీర్వదిస్తాడు. ఎవరు కష్టపడితే, చిన్న పెద్ద తేడా లేదు, ఎవరు కష్టపడి ఎంత చేసుకుంటే అంత. కానీ మనకు అలవాటు అయిందంటే, అబ్బాయి ఎంత గొప్ప దీవెనండి, ఎంత గొప్ప ఆశీర్వాదం. మనం దేవుని యొక్క సన్నిధానంలో అటువంటి కృప పొందుకోవాలి. అటువంటి కృప పొందుకోవాలి. ఒకరికొకరు సహకరించుకొని ప్రార్థన పరులుగా తయారవ్వండి. అంత్య దినాల్లో మనల్ని నిలబెట్టేది ప్రార్థనే. ఎవరు ఎక్కువ ప్రార్థన చేస్తుంటే దేవుడు అటువంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఇస్తారు. ఎవరు ఎక్కువ కష్టపడితే వాళ్ళకి ఊరకాటు కష్టపడి కనిపెట్టుకొని ఉంటారు, వాళ్ళకి దొరుకుతాయి. వజ్రాలు లాంటి దీవెనలు వాళ్ళకి దొరుకుతాయి. ఆ ఒక్క దీవెన దొరికితే చాలండి. ప్రభు దగ్గర నుంచి ఒక్క మాట వస్తే చాలు, ఆ మాటతో ఇంక పైకి వెళ్ళిపోవచ్చు మనం. అటువంటి సంపాదించుకుందామండి. ప్రార్థనా పరులుగా ఉండండి, ప్రార్థన చేసుకోండి. మన కుటుంబాల్లో ఉన్న పిల్లలు, పెద్దలు అందరూ కూడా దేవుని యొక్క రక్షణ ప్రాకారంలో ఉంటే ఎంత ప్రొటెక్షను. దేవుడిచ్చి ఆరోగ్యం ఎంత విలువైంది కదా. అటువంటి గొప్ప ఆరోగ్యం ఎక్కడుందో తెలుసా? ఆయన రెక్కల క్రింద ఉందంట. హల్లెలూయా. మలాకి 4:2 చదవండి. మలాకి 4:2 చదవండి. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. పాత నిబంధనలో ఆఖరి పుస్తకం. అయితే నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. చూడండి, ఆయన రెక్కలు అంట ఆరోగ్యాన్ని కలిగిస్తాయంట. ఇప్పుడు ఆరోగ్యం లేని వాళ్ళు ఏడకు రావాలి? సిమ్స్ హాస్పిటల్కి పోవాలా? రిమ్స్కి పోవాలా? ఎక్కడ పోవాలి? సూపర్ స్పెషాలిటీకి పోవాలా? వాళ్ళు వైద్యం మాత్రం చేయగలరు. ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? దేవుడే. ఆరోగ్యం ఏడుందంట? ఆయన రెక్కల క్రింద ఉంది. ఆరోగ్యం ఏడుంది? ఆయన రెక్కల క్రింద ఉంది. ఆయన రెక్కల క్రింద ఉంటే చాలండి, ఆరోగ్యం ఆటోమేటిక్గా అదే వస్తుంది. రేపు మాపు చచ్చిపోయేవాడికే దేవుడు అంత ఆరోగ్యం ఇచ్చాడంటే, ఒక చిన్న ప్రార్థన చేసుకున్నందుకు మన రోజు ప్రాంటిదైనా సరే, ప్రార్థనకు మించిన మందు ఇంకోటి లేదు. ప్రార్థనకు మించిన మెడిసిన్ భూ ప్రపంచంలో ఏమీ లేదు. రూపాయి ఖర్చుమైంది. ఇది ఏ మందులు ఆడితే బాగైంది? ఏసు రక్తం, ఏసయ్య ప్రార్థన ఎటువంటి బలహీనతనైనా బాగు చేయగలదు. మనకి ఎటువంటి సమస్య ఉన్నా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటే ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఈరోజు మన ఉపదేశం ఏంటంటే, దేవుని కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడ్డాడు. ఆయన దగ్గరికి వెళ్తే ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ప్రభు స్వస్థపరిచే దేవుడు. ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం ఉంది. 36:7 కీర్తన గ్రంథంలో 36:7 కీర్తన గ్రంథం ఒకసారి చదవండి. కీర్తన గ్రంథము 36:7. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆయన రెక్కల క్రింద ఆశ్రయం ఉంది. 91 కీర్తనలో మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మనం ఆయన చాటుకు పోతే చాలు, ఆయన నమ్ముకుంటే చాలు, ప్రభువే మనకు సహాయకుడై మనకు మేలు చేస్తాడు. మరి ఇంట్లో వచ్చిన ఆర్థిక పరిస్థితులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి పిల్లలను చూస్తా ఏమైపోతారని చింతపడాల్సిన అవసరం లేదు. కానీ
దిగులు పడాల్సిన అవసరం లేదు. కానీ విశ్వాసంతో దేవుని దగ్గర విజ్ఞాపనతో ప్రార్థనా విజ్ఞాపనలు దేవుడి సన్నిధానంలో చేస్తే మనల్ని కృతజ్ఞతార్పణలతో దేవుడిని ఆరాధించే వారిగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరు దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తారని అంటే ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తారు. వాళ్ళు ఎల్లప్పుడూ ఆనందిస్తారు. దేవుని మహాకృప ఎంత గొప్పదో చెప్పనా? 4:7 చదవండి తమ్ముడు. ఫిలిప్పీ పత్రిక 4:7 ముగింపులోకి వస్తున్నా. ఆ పై వచనం కూడా చదవమ్మా. మీ సహనాన్ని సకల జనులు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతింపకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకము మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసు ప్రభు వలన, యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకి కావలి ఉంటుంది. ఈ మాట ఆలోచించారు ఎప్పుడైనా? దేవుని సమాధానం అంట మన హృదయాలకి మన తలంపులకి కావలి ఉంటుందంట. ప్రార్థనా పరులకి దేవుడిచ్చే గొప్ప భాగ్యం ఏంటంటే మన తలంపులు చెడిపోకుండా కాపాడుతాడు, సమాధానం ఇస్తాడు. మన హృదయపు తలంపులు మన ఆలోచనలు చెడిపోకుండా దేవుని సమాధానం కాపుదల కాసిద్దంట. కొంతమంది అంటారు వాడు పురుగు తిరిగిందిరా అంటారు. ఏంటిది? పురుగు తిరిగిందా అంట. పురుగు తిరగటం అంటే వాడి మైండ్ చెడిపోయింది, ఆలోచన చెడిపోయింది. అప్పుడప్పుడు వాడి పురుగు తిరిగిద్దాను. మా వైపు అట్ట అంటారు, మీ వైపు ఏమంటారో కానీ కొంతమంది పురుగు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఎట్టుంటారో ఏం చేస్తారో ఏం మాట్లాడతారో కూడా తెలియదు. కారణం ఏంటంటే వాళ్ళ తలంపులు చెడిపోవటం, హృదయపు ఆలోచన చెడిపోవటం. ఎంత భయంకరం కదా! an idea can change your life అని ఐడియా సిమ్లో వచ్చిన కొత్తలో ఆ ట్యాగ్ పెట్టుకున్నారు. ఐడియా మీ జీవితాన్ని మార్చేసింది. ఐడియా నిజమే, అది బైబిల్లో వాక్యమే. యెషయా గ్రంథం 9:6 ఆయన ఆలోచనకర్త అయ్యి మనల్ని నడిపి, ఆయన పేరు ఆలోచనకర్త. ఒక ఆలోచన జీవితాన్ని మారుతుంది. దాన్ని పట్టుకొని ఐడియా సిమ్లు బయటకు తీసుకొచ్చారు కదా. దేవుడు ఒక ఆలోచన కానీ మనకి ఇస్తే అబ్బా ఎంత గొప్ప ఆలోచన. పక్షులు ఆకాశంలో రెక్కలుగా ఎగురుతున్నాయి అని చెప్పి రైట్ బ్రదర్కి ఆలోచన వస్తే వాళ్ళు విమానం కనిపెట్టారు. హల్లెలూయా. ఒరే వీళ్ళేంది అందరు కోపించుకొని సెలైన్లు పెట్టుకొని తెగ అల్లాడిపోతున్నారు, ఏం చేయాలి అసలు, ఈ బాధ నుంచి ఏం చేయాలని చెప్పి ఒక ఆయన ఆలోచించి ప్రార్థన చేసుకుంటామంటే గాఢ నిద్ర కలుగు చేసి దేవుడు ఆపరేషన్ చేసిన సంగతి తెలియగానే గాఢ నిద్ర అంటే మత్తుమందే కదా, మత్తుమంది కనిపెట్టేశాడు. ఒక ఆలోచన ఎంతమంది జీవితాలు బాగు చేసింది. ఇప్పుడు ఏడ కోసినా నొప్పి తెలియదు మనకు, ఒక సూదే తెలిసేది కదా. గుండె సగానికి కోసినా తెలియదు, పొట్ట కోసినా తెలియదు, చేతులు కోసినా తెలియదు. ఎందుకు తెలియట్లేదు అని అంటే గాఢ నిద్ర. ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన? బైబిల్లో నుంచి. ఒక ఆయన రోజు గుండు సూదుల కంపెనీలు పనిచేస్తున్నాడు అంట. గుండు సూదుల కంపెనీలు పనిచేస్తుంటే అది అప్పుడప్పుడు గుచ్చుకుంటా ఉంటుందంట. ఒకరోజు ఏదో కుడుతుందని చెప్పి గట్టికి కొట్టగానే గుండె సూది గుచ్చిపోయి గుండెకి గుచ్చుకుందంట. అప్పుడు వచ్చిన ప్రభా మొదలకే ఉద్యోగం, ఆదివారం ప్రార్థనకు, మరి ప్రార్థనకి వెళ్తున్నాను నేను, ఉద్యోగానికి రావట్లేదని ఆయన గోల్ చేస్తున్నాడు. ఉద్యోగం తీసేశారు, ఆదివారం ప్రార్థన పోతున్నాడు. దాని తోడు ఇప్పుడు ఆ ఆయనకు అలవాటు అంట గుండు సూది అటు పెట్టుకోవటం. అది అటు అనగానే పాప గుండె కూర్చుకుంది. మూలిగా నాకు మీద తాటిగా పడిందంట. మొదలుగా ఉద్యోగం పోతే దానితోటి ఇది ఒక రోగం వచ్చింది. ఏం చేయాలని ఏడుస్తామంటే దేవుడు ఒక ఆలోచన సేఫ్టీ పిన్ కనిపెట్టాడు అంట. ఆయన పిన్నీసులు. అబ్బా ఎన్ని గొప్ప గొప్ప ఆలోచనలు అండి బైబిల్లో. దేవుడు ఒక ఆలోచన ఇచ్చి కుటుంబాలను కడతాడు. ఒక ఆలోచనతో దేవుడు గొప్ప చేస్తాడు. ఆలోచన దేవుడు కాపాడటం ప్రారంభిస్తే యోసేపు లాగా ప్రపంచాన్ని ఆలోచన. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆలోచనలకి కాపలా ఉండేది ఎవరు చెప్పండి? ఒక చిన్న అనుమానం రేగింది అనుకోండి, ఇంకంతే సంగతులు. భార్య భర్తల మధ్య ఒక చిన్న అనుమానం వచ్చినా, ఒక అపవాదం వచ్చినా ఏమైపోద్ది? దేవుడు కాపాడకపోతే, ఆలోచనలు దేవుడు భద్రపరచకపోతే ఈ ప్రపంచంలో అక్కడ కూడా సమాధానంగా బ్రతకలేడు. అంత భయంకరమైన ఆలోచనలు కాపాడుకోవటం అంత తేలికైన విషయమేమి.
అందుకనే ప్రతి విషయంలో ప్రార్థన చేసుకునే వాడికి దేవుడిచ్చే కృప ఏంటంటే నీ తలంపుల్ని, నీ హృదయపు ఆలోచనల్ని దేవుడు కాపాడుతాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నాం, ప్రభువా నీకు స్తోత్రం అని అంటే అయిపోయాక అది ఏ శోధన రాదు, ఏ బలహీనత రాదు, ఏ అనుమానం రాదు. ఎందుకంటే దేవుడే కాపాడుతూ ఉంటాడు కాబట్టి మనం దృఢంగా స్థిరంగా నిలబడగలం. కాబట్టి రాత్రి వేళ దేవుని పాదాలు దగ్గర చేరి ప్రార్థించాల్సిన అంశాలు ఎన్ని ఉన్నాయి. మన పిల్లల కొరకు, మన తల్లిదండ్రుల కొరకు, మన తోబుట్టువుల కొరకు. అమ్మా నీకు సంగతి చెప్పనా, భయంకరమైనటువంటి ప్రళయం రాబోతుంది. ఆ ప్రళయంలో నుంచి తప్పించుకోవడానికి జీవితాన్ని పణంగా పెట్టి నిద్రాహారాలు మానైనా మనం గోజాడుకోవాల్సిన అవసరం ఎంత. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించాలంట. అసలు ముందు మనం సేఫ్ జోన్లో ఉంటే ఇంకొకటికి ఎవరికైనా చేయొచ్చులాగా. మనమే అగ్నిలు కాలిపోతా ఉంటే ఏదో ఒకటి చేసి బయటికి రావాలి, ఏదో ఒకటి చేసి ఒడిన పడాలి. ప్రభువు దగ్గర ఏడ్చో, మొరపెట్టో, గీపెట్టో, దేవా నన్ను క్షమించు అని ప్రార్థన చేసుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు. కొన్ని బాల్యకాల పాపాలు ఉంటాయి, కొన్ని యవనకాల పాపాలు ఉంటాయి, కొన్ని నడి వయసులో పాపాలు ఉంటాయి. ఇక్కడ మనుషులు చేసిన పొరపాట్లు బైబిల్ ఒక మాట, వారి పాపం వారిని పట్టుకుంటుంది అంట. ఎవరిని ఏం పట్టుకుంటుంది? మనుషులను పట్టుకునేది ఏంది? సిఐడి వాళ్ళు, పోలీసులు కాదు. ఎవరు పాపం వారిని పట్టుకుంటుంది ఒకరోజు, వదిలిపెట్టదు. అది ఒక్కసారి కమిట్ అయ్యారంటే వాడు సత్యదాకా వదిలి. చాలాసార్లు ఎట్లా ఉంటుంది అంటే లోకం ఏదో దొరుకుద్ది, పెద్దవాళ్ళు అయిపోవచ్చు అనుకుంటారు. కానీ వాడు అరుస్తున్నాడంటే నేను దాన్ని వదిలిపెట్టి చాలాసేపు అయింది కానీ అది నన్ను వదలట్లేదు. మానవుని పాపం కూడా అంతే. మానవుని పాపం కూడా ఒకసారి కొట్టుకుంటే అది వదలదు. పాపాన్ని విమోచించగలిగినటువంటి మానవుడు భూమి మీద ఎవరు లేరు. ఒక యేసు ప్రభువారు మాత్రమే పాపం నుండి విమోచించగలిగిన గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆ ప్రభువే మనల్ని విమోచించాలి. నీకు ఎంత వయసు వచ్చినా అది వదిలిపెట్టదు. నీ మనసులో ఉన్న గిల్టీ పోనేదు, అపరాధ భావం వెంటాడుతూనే ఉంటుంది. దేవుడి దగ్గరకు వచ్చి, దేవా పాపిని క్షమించని నువ్వు ఒప్పుకునేదాకా ఆ పాపం నిన్ను వదిలి. బైబిల్ ఎంత చక్కగా వారి పాపం వారిని పట్టుకున్నాను రాయబడింది. రాత్రి వేళ మనకు కూడా రకరకాల పాపాలు ఉంటాయి. కొన్ని కనపడవచ్చు, కొన్ని కనపడకపోవచ్చు. ఎవరిలో పాపం లేదని చెప్పగలం? నేను పరిశుద్ధునని చెప్పుకోవడానికి మనకు అంత ధైర్యం, దమ్ము సరిపోద్దా? ఎన్నో రకాలుగా దేవుని దృష్టిలో ఎన్నోసార్లు మాట తప్పిన వాళ్ళు అంటాం. ప్రవర్తనలో, క్రియల్లో, చూపుల్లో చాలా విషయాల్లో తప్పిపోయి పాపం చేసిన వారమే. ప్రభు దగ్గరకు వస్తేనే పాపం క్షమించబడుద్ది. పాపాలు క్షమించబడితే మనకు స్వస్థత వచ్చింది. తద్వారా మనం విమోచన కార్యంలోనికి వెళ్తాము. దేవుని యొక్క గొప్ప కార్యాలు చూస్తాం. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ప్రతి విషయం కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి విషయాన్ని బట్టి ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తారు. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మీ హృదయాలకు, మీ తలంపులకు కావాలండి. మరి అటువంటి గొప్ప కృపను మనం సంపాదించుకొని దైవరాజ్యంలో ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక.